Good afternoon, everybody. In the last 12 classes, I have given many examples for the mathematics from numbering system and LCM, HCF, and I think in the 12th class I have given about the V-Bodmas rule. In this class also, we have to continue the E-Bodmas rule. మీకు ఇంత ముందు క్లాసులో V-Bodmas రూల్ చెప్పాను. అదే కంటిన్యూయేషన్లో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. జాగ్రత్తగానండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 14 ప్లస్ ఆఫ్ 8 మైనస్ 2 ఇంటూ 3 బ్రాకెట్ క్లోజ్. మీకు తెలుసు, మనం ఏదైనా ఒక లెక్క చేయాలంటే అకార్డింగ్ టు ద Bodmas రూల్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ ద bracket. Within the bracket you have to solve, then only will come out. Similarly here also you take this first problem, find the value of అనేటప్పుడు నువ్వు ఇక్కడ ఫస్ట్ ఇది మాత్రం తీసుకో, బ్రాకెట్ మాత్రం తీసుకో. ఈ బ్రాకెట్లో కూడా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ డివైడెడ్ బై ఉంటే డివైడెడ్ బై తీసుకొని, నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకొని, నెక్స్ట్ మైనస్ తీసుకొని, నెక్స్ట్ ప్లస్ తీసుకోవాలి. ఆ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ మనకు అనేది ఇంటూ తీసుకోవాలి. ఇక్కడ జస్ట్ చూపిస్తాం మీకు మొత్తం. సో 8 మైనస్ 2 ఇంటూ 3 అంటే మనం ఇది మాత్రం తీసుకోవాలి. సో 8 యాజ్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు కీప్ 8. 2 3 జా 6. 8లో 3 పోతే 2. Is it not? Then have to come to original number problem, that is 14 plus ఇదంతా చేసింటే చూడండి 8 మైనస్ 2 ఇంటూ 3, 8 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 2 3 జా 6 వస్తుంది. 8లో 6 పోతే 2 వస్తుంది. సో హియర్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ 2. Then 14 plus 2 is equals to 16. This is the final answer for the question. Find the value of this question. తలనొప్పి మధ్యలో ఎవడు చేస్తాడో అర్థం కాదు, పాడు కాదు. Okay. So this is the answer for the question. Come to the next question. క్వశ్చన్కు చాలా తేడా ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలా. 5 ప్లస్ 5 డివైడెడ్ బై 5 ప్లస్ 5 ఇంటూ 5 మైనస్ 5. Here how many symbols are there? 1 2 3 4. 4 symbols are there. 4 symbols are there. Among the 4 symbols, first of all, you have to do division symbol. That is this one. అంటే మనకు తెలుసు క్లియర్గా డివిజన్ సింబల్లో 5 by 5 is equals to 1. Then take this problem. 5 plus here to here 1 plus 5 into 5 minus 5. While you are doing the problem, you have to take more care. While addition or subtraction or division or whatever it may be, if you do small mistake, you will get the 0 marks. So that please take care. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలా? మల్టిప్లికేషన్ తీసుకోవాలా. డివిజన్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాల్సిన మల్టిప్లికేషనే. దెన్ టేక్ యాజ్ ఇట్ ఈజ్ 5 ప్లస్ 1 ప్లస్ 5 5 జా 25 minus 5. Okay, then come to what you have to do, only addition. 25 5 30 plus 1 31 minus 5 is equals to enta 26. అవునా? సో దిస్ ఇస్ ద వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇస్తాగానే మనం అబ్జర్వ్ చేసిందంటే ఏ సింబల్ తీసుకుంటే ఫస్ట్ డివిజన్ సింబల్ తీసుకోవాలి. ఇచ్చిన సింబల్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి బ్రాకెట్ గురించి మాట్లాడడం లేదు. సో ఇచ్చిన సింబల్లో ఫస్ట్ డివిజన్ చేయాలా, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలా. డివిజన్ చేశాను 1 వచ్చింది,
కాబట్టి 5 ప్లస్ ఈ రెండు మధ్యలో 1 పెట్టాను, ప్లస్ 5 పెట్టినా, ఇంటూ 5 పెట్టినా, -5 పెట్టినా. నెక్స్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ చేయాలా. 5 ప్లస్ 1 ప్లస్ 25 -5. ఇప్పుడు అడిషన్స్ అన్ని తీసుకోవాలా. 25 ప్లస్ 5 30 ప్లస్ 1 31 -5 is equals to 24. This is the way. Please keep in mind. Next one is this also. 8 divided by 8 divided by 8 divided by 8. ఇట్లా ప్రాబ్లం వచ్చినా మనకు అన్ని ఈజీగా తెలుసు అని మనం తప్పు చేస్తూ ఉంటాం. మీకు మార్నింగ్ లెక్క చేసాం మనం, అవునా? చాలా జాగ్రత్తగా చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ టు రైట్ పోతూ ఉండాలా, అది కండిషన్. 8 to 8 పోతే 8 to 8 పోతే మనకు 1 వస్తుంది. అంటే ఇటు నుంచి ఇటుకి 1 వస్తుంది. దట్ మీన్స్ 1 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8. అంతే కదా. ఇక్కడ నుంచి 8ను డివైడ్ చేస్తే నీకు 1 వస్తుంది. 1 అట్లాగే పెట్టుకున్నావు. డివిజన్ సింబల్ ఉంది, డివిజన్ ఎట్లా సింబల్ పెట్టుకున్నావు. నెక్స్ట్ 8 డివైడ్ బై 8. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలా, 1 అట్లాగే పెట్టు. డివైడ్ బై 8 అంటే బై 8 పెట్టు. ఇక డివిజన్ ఉంది, డివిజన్ ఎట్లా పెట్టు. నెక్స్ట్ 8 పెట్టు. ఓకే. Here is the fraction. Here is not fraction. Keep by 1. It's also will become fraction. Then 1 by 8 into fraction of multiplication లో మారుస్తున్నాం. మార్చేటప్పుడు 1 by 8 అవుతుంది. 1 into 1 1. 8 8 ja 64. This is the problem. This is the answer. అర్థం అనుకుంటా క్లియర్గా. ఓకే. సో while you are doing, you have to take more care. This is the way to solve the problem. ఇక్కడ బాడ్మాస్ రూల్లో జాగ్రత్తగా మల్టిప్లికేషను డివిజను చేసేటప్పుడు దాని ముందర ఉన్నటువంటి సింబలు దానికి బ్రాకెట్ కంటే ముందర ఉన్న సింబలు, ఆ సింబలు జాగ్రత్తగా ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇవి కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు, సింపుల్గా చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం చేసినాం అనుకో లెక్కంతా తప్పు అవుతుంది. నెక్స్ట్ వన్ is okay. Here see 5 minus 7. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 5 minus 7 బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఏమనుకోవాలా, మీకు ఆల్రెడీ చెప్పిన ఒక అంకె ముందర కానీ ఒక సంఖ్య ముందర కానీ ఇఫ్ యూ విల్ నాట్ అట్ ఆల్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సైన్ వీ కెన్ ఇమేజ్ దట్ ఈస్ ద పాజిటివ్ ప్లస్ వాల్యూ. సో హ్యావ్ టు థింక్ దట్ దిస్ ద ప్లస్ వాల్యూ. ఇప్పుడు +5 ఉంది, -5 ఉంది. ఇది పెద్దది అంటే -5లో నుంచి -7లో నుంచి +5 తీస్తే 5లో 7లో 5 పోతే 2. సింబల్ ఏం పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. ఇదే చాలా ఇంపార్టెంట్. పెద్ద నెంబర్కు లేదా పెద్ద అంకెలకు ఏ గుర్తు అయితే ఉంటే మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, ఆ విధంగా ఆ గుర్తు మాత్రమే తీసేసిన తర్వాత పెట్టాలా. ఇప్పుడు పెద్ద అంకె 7కి ఏ గుర్తు ఉంది, మైనస్ ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు కీప్ దిస్ వన్. అంటే దాని అర్థం ఏంది, -7లో నుంచి +5 తీసేస్తే -2 మిగులుతుంది. ఓకే దెన్ కమ్ టు నెక్స్ట్ వన్. యు టేక్ దిస్ వన్. సేమ్ దిస్ ఆల్సో మోర్ ఆర్ లెస్ సేమ్. హియర్ ఆల్సో సి ఇక్కడ +7 ఇచ్చినాడు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఆటోమేటిక్గా యూ కెన్ image that +5 + 7 equals to +12. ఓకే దెన్ కమ్ టు దిస్ ప్రాబ్లం. ఇక్కడ జాగ్రత్త చూస్తే వాడు ఇతని బ్రాకెట్ ఇచ్చాడు. దట్ ఈస్ మేకింగ్ టు అస్ టు గెట్ ద కన్ఫ్యూజన్. వాడు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విధానంగా ఇస్తాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ ముందర ఏమీ లేదు అని అంటే ఆ 5 అలాగే పెట్టేసేయి. తర్వాత ఏముంది, ప్లస్ ఉంది, లోపల మైనస్ ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లోపల మైనస్ ఉంది, పైన ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ఏ అంటే మైనస్ఏ. తర్వాత 7 ఉంది, 7. ఇప్పుడు ఇది ఇప్పుడు తీసుకో, దీనికి ఏమి లేదు కాబట్టి ప్లస్, ఇది -7. ఇందాక మనం చేసినాము -7లో నుంచి +5 పోతే ఇక్కడ తీసుకోవాల్సింది 7లో 5 పోతే 2. పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు ఎందుకు వస్తుంది. Already we have done. Is it not? So please keep in mind. Then come to
దెన్ కమ్ టు దిస్ ప్రాబ్లం. దిస్ ప్రాబ్లం ఆల్సో టేక్ కేర్. ఆల్రెడీ చెప్పిన సింబల్స్లోనే ఉంది. లెక్కలు కూడికలు తీసిపాతలు అనేది మనకు బాగొచ్చు. వీ నో వెరీ వెల్ హౌ టు అడిషన్ అండ్ హౌ టు సబ్ట్రాక్షన్. బట్ వైల్ యు ఆర్ డూయింగ్ సబ్ట్రాక్టింగ్ ఆర్ అడిషన్, యూ హ్యావ్ టు టేక్ మోర్ కేర్ అబౌట్ ద సైన్స్. దట్ ఈస్ ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఓన్లీ రెండు మాత్రం ఉన్నాయి. ఓన్లీ రెండు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకో. -5. ఇంకెక్కడన్నా ఉందా? ఎస్, -5. ఇంకెక్కడన్నా ఉందా? -5. మూడింటి యాడ్ చేస్తే 15 వస్తుంది. మూడింటికి మైనస్ పెట్టు. మూడింటి కలిపి చేసిన తర్వాత అంటే మైనస్ విలువలంతా ఓ పక్క తీసుకుంటున్నాము. ఇక రెండోది ప్లస్ విలువ తీసుకున్నాం. ఇక్కడ +5, ఇక్కడ తర్వాత ఇంకో +5 ఉంది. +5 ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, 3 +5 1 2 3 ఇంతే ఉండదు. సో ఇక్కడ జాగ్రత్త చూసినట్టయితే 15 దిస్ ఆల్సో 15 +15. మైనస్లన్నీ కూడితే -15 వచ్చింది, ప్లస్లన్నీ కూడితే +15 వచ్చింది. ఇవి జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ విధంగా తీసుకుంటే పెద్ద అంటే చిన్నది తీసుకోవాలి. ఇక్కడ పెద్దది చిన్నది ఏం లేదు కాబట్టి ఇక్కడ -15 +15 2 ప్లస్ అంటే ప్లస్ మైనస్ 2 సమానంగా ఉందంటే నా దగ్గర ఓ 15 రూపాయలు ఉంది. ఐ హ్యావ్ 15 రూపీస్. నేను హేమంత్కు 15 రూపాయలు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది దానికి ఇచ్చేస్తే నా దగ్గర ఏముంటుంది? ఏముండదు. ఇదే అంతే. = 0. అవునా? సో యూ టు అండర్స్టాండ్ దట్ వన్. నెక్స్ట్ కమ్ టు ఓకే. ఇక్కడ కూడా అంతే చూసుకో. -2 బ్రాకెట్ చేస్తాం ఎందుకంటే ముందర ఏం లేదు కాబట్టి -2. నెక్స్ట్ ఇక్కడ +6 ఏం లేదు కాబట్టి +6 యాజ్ ఇట్ ఈస్ గెసింగ్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. డైరెక్ట్ వేయద్దు ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది కాబట్టి -6. ఓకే. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకటి ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -2 ఉంది. -2 ఒక పక్క తీసుకుంటే -8 అవుతుంది. ఇది +6 అవుతుంది. -8లో నుంచి +6 పోతే 2 మిగులుతుంది. ఏం 2 అది? -2. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. దెన్ కమ్ టు దిస్ ప్రాబ్లం. హియర్ ఆల్సో సే -4 యాజ్ ఇట్ ఈస్ హ్యావ్ టు రైట్. జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ పడద్దు. -4 ప్లస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ ముందర ఉంది. ఆడు చేసేటప్పుడు అదే చూసుకోవాల్సింది, చాలా జాగ్రత్త చూసుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ఏ కాబట్టి +3 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ -4. ఒక్కొక్కటి జాగ్రత్త చూసుకో. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ +3. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. దాన్ని సేమ్ మనకంతా తెలిసింది ఉంటుంది. -8 -4 నెక్స్ట్ ప్లస్ 3 6 -8లో నుంచి -6 తీస్తే -2. అర్థమవుతుంది క్లియర్గా? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ come to over. Then find the sum of, ఇక్కడ చూసుకోండి, find the sum of ఏవి సమ్ చేయాలా, ఇవి చేయాలా. వాడు ఏమంటాడు? వీటినన్నీ వీటినన్నింటిని ఫైండ్ ద సమ్ ఆఫ్, వీటినన్నింటి కూడాలంటే ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? ప్లస్ వాల్యూలన్నీ ఒక పక్క తీసుకో, మైనస్ వాల్యూలన్నీ ఒక పక్క తీసుకో. కూడిన తర్వాత ఏది పెద్దగా ఉంటుంది అట్లా చిన్నది తీస్తే నీకు ఒరిజినల్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ తీసుకున్నట్టయితే -7 అడిషన్ అన్నాడు కాబట్టి ప్లస్ -9. నీకు ఇబ్బందిగా ఉంటే ఇట్లా పెట్టుకో. నెక్స్ట్ +4 +16
ఇక్కడేం బ్రాకెట్లో పెట్టాల, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది మైనస్ ఉంటుంది, కన్ఫ్యూజ్ పడతారు ఉద్దేశంతో పెట్టాను నేను. కాబట్టి -7 -9 మధ్యలో ప్లస్ కూడమనే కదా అర్థం, అంటే -16 ప్లస్ 16 4 20, అంటే ఇది 20 ప్లస్ ఉంది 16 4, 20 ప్లస్లో నుంచి 16 పోతే ఇది కొంచెం మీకు మిగిలేది 4. ఏం 4 అది? అది. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంత కరెక్ట్గా చేయగలిగితే అసలు బాట్ మాస్ రూల్లో మార్కులు తెచ్చుకోవడం చాలా ఇది, అంత కొడుకులు తీసుకోవట్లేదు. కాకపోతే ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతారంటే ఆ సింబల్స్ మార్చే చోటే చాలా ఇబ్బంది పడతారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్. ఇక్కడ కూడా అలాంటి లెక్క ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు. ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. నాన్ బ్రాకెట్ ఏంది, బ్రాకెట్ ఏంది పెడతారు, బ్రాకెట్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంది, బ్రాకెట్ లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంది అనేది జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఫైండ్ ద సమ్ ఆఫ్ 12 -12 within the bracket, 96 within the bracket. There is no any symbol, means we can imagine that is the place value. Then similarly 84, there is no any symbol, even though not given, but you have to think that plus 88, then -25. అలా ఇచ్చినట్టయితే వాడు ఏమన్నాడు, టోటల్గా ఏమన్నాడు, ఫైండ్ ద సమ్, అన్నిటిని కూడమంటున్నాడు. సరే కూడదాం. ఏమన్నాడు, -12 బ్రాకెట్ అన్నాడు ప్లస్ 96, ఇది కూడా బ్రాకెట్లో పెట్టుకునే ఏం కాదు. సో 88, అంటే ఇదేం లేదంటే ప్లస్ అనుకో, 88, ఇది కూడా ఏం లేదంటే ప్లస్ అనుకో. నెక్స్ట్ ప్లస్ -25. ఎందుకు బ్రాకెట్లో పెడుతున్నావు అంటే వాటికి ఉన్నటువంటి గుర్తులు దెబ్బ తినకుండా ఉండాలి అంటే బ్రాకెట్ పెడితే ఆ గుర్తు అలాగే ఉంటుంది. బ్రాకెట్ పోతే పక్కనే ఒక ప్లస్ మైనస్ పెట్టలేం కదా, అందుకని బ్రాకెట్ పెడుతున్నాం. సో ఇప్పుడు జాగ్రత్త ఇస్తే ఇక్కడ తీసుకుంటే -12 ప్లస్ 96 ప్లస్ 88 ప్లస్ కాదు, జాగ్రత్త చూసుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ -25. ఇక్కడ తీసుకో 12 27 37, అది ఏం 37 -37. బాగా గుర్తుపెట్టుకోండి. నేనే డైరెక్ట్గా ఏదైనా ఇబ్బంది కూడా పక్కనేసి కూడుకో, కన్ఫ్యూజ్ పడొద్దండి. ఏంది నేను ఏదో చెప్పేస్తున్నాను, కన్ఫ్యూజ్ పడొద్దు, చేసుకో. 37 వస్తుంది, మైనస్ పెట్టుకో. సో 37. నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడు, సేమ్ ఇక్కడ ఇవన్నీ డైరెక్ట్ చేయొచ్చు, ఇట్లా తీసి కూడేయచ్చు. నీకు ఇబ్బందిగా ఉంటే వేసుకో. 96 88 కూడు, 14 10 18 184, ప్లస్ 184. అంటే ఇది 184 ఉంది, ఇది 37 ఉంది. సో హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దట్ 37 సబ్ట్రాక్ట్. 14 7 పోతే 7, దెన్ 7 ఉంటుంది, 7లో 3 పోతే 4 1. దట్ మీన్స్ 147. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 147 బాగానే ఉంది, ప్లస్ 147. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అర్థమవుతున్నాయి అనుకుంటా. బాట్ మాస్ రూల్ మీకు ఇది ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఒక లెక్క చెప్పు, నేను చెప్పినట్టు ఫైండ్ ది సమ్ ఆఫ్ బ్రాకెట్ -10 కామా బ్రాకెట్ 92 కామా బ్రాకెట్ 84 బ్రాకెట్ ఓకే కామా -15. సేమ్ ఆల్రెడీ మనం చేసిన ప్రాబ్లం, ఇది కూడా మనం చేసిన ప్రాబ్లమే. జాగ్రత్తగా వాడు క్వశ్చన్ జాగ్రత్త చదివితే చాలు. ఫైండ్ ద సమ్ అంటే మనకు తెలుసు, కూడడమే, ఏం లేదు. సో కూడాలంటే ఇచ్చింది తీసుకో, -10 కూడడం అంటే ప్లస్సే కదా, ప్లస్
తర్వాత ఇక్కడ సింబల్ వేరుగా ఉంటే మనం ఇబ్బంది పడాలి, ఏం సింబల్ లేదు కాబట్టి 92 ప్లస్ 84. ఇక్కడ కూడేటప్పుడు జాగ్రత్త చూడాలి, కూడికి అట్లే వేసుకో, ఇక్కడ జాగ్రత్త -15 వేస్తున్నాం. ఇదేం సార్ అన్నిటి కట్టేసినారంటే దీని ముందర ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వేసిన, ఇవన్నీ ప్లస్ వాల్యూ కాబట్టి అట్లే యాజ్ ఇట్ ఈస్ వేసిన, అన్ని కూడికలు కాబట్టి ఇక్కడ ప్లస్ -15 వేసాను. ఇప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇస్తాం. -10 ప్లస్ 92 ప్లస్ 84 ప్లస్ ఇంటూ -15. ఇప్పుడు మైనస్ రండి, -10 -15 -25 అవుతుంది. ప్లస్ ఇప్పుడు 2 4 6 తీసుకోండి, డైరెక్ట్ వేస్తానండి, పక్కన ఉంటే ఇబ్బంది చేసుకో. 92 84 ఎందుకు గొడవ, 6 6 17 176 176. సో ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ. సో 176 నుంచి 20 తీసేసి 1 5 1 ఎంతేనా is equals to 151. Don't forget. Yes, don't forget that one. This is the most important. ఎందుకంటే బాడ్మాస్ రూల్ 2 క్వశ్చన్లు దిగుతాయి మీకు ఎగ్జామ్లో, 2 క్వశ్చన్లు అంతే 2 మార్కులు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ప్రతి సబ్జెక్ట్ పైన 2 మార్కులు గ్యారెంటీ ఇస్తాను. ఇప్పుడు నేనైతే ఏవైతే చెప్తున్నానో వీటన్నీ 2 మార్కులు కాలేరా ఏజంగా తెస్తారు, ఏమాత్రం డౌట్ లేదు. అంత ఒక పక్క నేను చెప్తున్నాను, ఒక పక్క ప్రాక్టీస్ చేపిస్తాను, మధ్యలో చెప్పి ప్రాక్టీస్ చేపిస్తాను, ఏమాత్రం డౌట్ లేదు. సో అందుకే మీకు మధ్యలో కొంచెం కాంప్లికేటెడ్ లేకపోయినా ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఈ ట్రైన్స్కి కానీ, పర్సెంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నెక్స్ట్ ఒక లెక్క చెప్పు. నేను 7 మైనస్ 3 ఇంటూ ఓకే, సింపుల్ ప్రాబ్లం, వెరీ సింపుల్ ప్రాబ్లం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే 7 యూ హ్యావ్ టు టేక్ 7 యాజ్ ఇట్ ఈస్. దెన్ 2 3 జా 6. ఇప్పుడు దాని ముందర ఏం పెట్టాలా, 7లో 6 పోతే 1. ఏమన్నా అవి మర్చిపోద్దండి, అవి మర్చిపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. సో ఓకే, ఈ రోజుకి క్లాస్ ఆపేస్తున్నా. ప్లీజ్ దయచేసి పేరెంట్స్కి అంతా ఇండికేషన్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పిన మీ పిల్లలు మార్నింగ్ నుంచి సాయంత్రం లోపల 25 నుంచి 30 సార్లు గట్టిగా నవ్వించండి. రెండోది ఉసిరికాయలు తేనె పొడి తినిపించడము, లేదంటే ఎండుఖర్జూరులో నీళ్ళలో రాత్రి అంతా నానబెట్టేసి ఆ జ్యూస్ తాగి పిప్పి తినడము. ఇంకా రెండోది వచ్చేసి నేను తినేటువంటి పదార్థాలు చాలా చెప్పాను, గుమ్మడికాయ, కీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బుడంకాయ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా లాస్ట్ క్లాస్లో ఒకే ఒకటి చెప్పిన, ఎడమ చేత్తో రాయమని చెప్పిన. ఎడమ చేత్తో కాకుండా ఇప్పుడు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఏదైనా నువ్వు ఏ పుస్తకం చదువుతున్నావో ఆ పుస్తకం తీసుకొని నీకు చెస్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని నీకు విధంగా ఎదురుగా అద్దం పెట్టుకో. అద్దం పెట్టుకుంటే యాక్చువల్గా రివర్స్లో పడతాయి. జనరల్గా మనం లెఫ్ట్ రైట్ చదువుతాం, ఇప్పుడు రివర్స్లో పడతాయి. బట్ రివర్స్లో పడతాయి, వెరీ కాంప్లికేటెడ్గా ఉంటాయి. అన్లెస్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ on the study, you cannot read a single letter also, that much of difficulty is there. That means if you want to read very carefully, you should put your concentration. Likewise, you have to increase the concentration. Automatically concentration ఏకాగ్రత పెరుగుతుంది, చదువు పైన ఆసక్తి పెరుగుతుంది. దీనికంటే ముందు 2 చెవులు మూసుకొని ముక్కు మూసుకోవడము, ఓం అనడం అనేది ఎక్సర్సైజ్ కూడా చెప్పిన, అది కూడా చెప్పండి. నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి ఇవి చేసి ఫాలో కండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెండోది నవోదయ స్కూల్ పక్కన ఆకేపాటి కాజంపేటలో నవోదయ కోచింగ్ ఇస్తున్నా. మా పిల్లలకైతే బ్రహ్మాండంగా కోచింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ కోచింగ్ ఉంటుంది. ఇలాంటి కోచింగ్ మీకు కూడా ఇచ్చి మీ పిల్లలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరంతా నాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.